సింగరేణికి గోల్డెన్ ఛాన్స్ అట. ఇకపైన బంగారం రాగి అన్వేషణ కూడా. సంస్థ 136 ఏండ్ల చరిత్రలో ఇదే తొలిసారి. వేలంలో కర్ణాటక దేవదుర్గ్ బ్లాక్ సొంతం. 5 ఏండ్ల పాటు గనుల కోసం అన్వేషణ. మైనింగ్లో దక్కబోతున్న 37.75% రాయల్టీ. సీఎం రేవంత్ రెడ్డి భట్టి అభినందనలు. దేశంలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షలట. సుదీర్ఘకాలం బొగ్గు గనుల తవ్వకాల్లో ఉన్న సింగరేణి సంస్థ ఖనిజాల వెలికితీత రంగంలోకి కూడా ప్రవేశించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చిందట. కర్ణాటకలోని దేవదుర్గులో బంగారం రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75% రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి L1 బిడ్డర్గా నిలిచింది. అంటే సింగరేణి సంస్థ కర్ణాటకలో ఉన్న ఆ ఖనిజాల వెలికితీతకు సంబంధించిన టెండర్లో పార్టిసిపేట్ చేసిందనమాట. టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా నిలిచింది. ఈ వివరాలను సంస్థ CMD ఎన్ బలరాం వెల్లడించారు. సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయం సాధించాం. రానున్న 5 సంవత్సరాల్లో దేవదుర్గు గనుల్లో అన్వేషణ పూర్తి చేస్తాం. బొగ్గు మైనింగ్లో 136 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థ తొలిసారిగా బంగారం రాగి గనుల అన్వేషణ లైసెన్స్ను దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం ప్రకటించారు. ఖనిజాల అన్వేషణలో కూడా సింగరేణి దేశంలో అగ్రగామి సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు. మొత్తానికి మొన్న ఈ ఏడాది మార్చి 13వ తేదీన మొత్తం 13 ఖనిజాల అన్వేషణ లైసెన్సుల కోసం వేలం ప్రక్రియ స్టార్ట్ అయితే దీంట్లో సింగరేణి పార్టిసిపేట్ చేసిందనమాట.